హలో నమస్తే. ఇవాళ చికెన్ సమోసా చేస్తున్నాను. చూడండి, చిన్నగా ఒక 3/4 కేజీ చికెన్ తీసుకొచ్చి చిన్నగా వాటిని బోన్లెస్ చేసి చిన్న చిన్న పీసెలు చేసి బోన్స్ వేరే పెట్టి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఈ యొక్క చికెన్ పీసెస్ను అందులో వేసి అందులో ఉన్న నీరు ఊరుతుంది. నీరు ఊరేంత వరకు మూత పెట్టి ఆ మూత చూడండి వైట్గా అయితే నీరు ఊరింది. అందులో నీరు ఊరిన తర్వాత ఉల్లిపాయలు వేసి అవి ఇవి ఏగేంత వరకు ఒక 20 మినిట్స్ వరకు సన్నని మంట మీద పెట్టి ఉల్లిపాయలు ప్లస్ చికెన్ పీసెస్ చిన్నవి అవి వేగేంత వరకు ఉంచి మధ్యలో అటు ఇటు కలిపి అందులో అల్లపెల్లి పేస్ట్ వేసి కొంచెం దాన్ని అటు ఇటు కలుపుకుంటూ ఉండి అది గోలేంత వరకు, ఎందుకంటే అందులో మొత్తాన్ని కలుపుతుంది వేగదు కాబట్టి ఆ నూనె అనేది మధ్యలోకి వస్తుంది. వచ్చేటప్పుడు దాన్ని మంచిగా గోలుతుంది. అది ఆ గోలిన తర్వాత ఉప్పు, పెప్పర్, ధనియాల పొడి వేసి కుర్మా కలిపి చికెన్ కుర్మా కలిపి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి అటు ఇటు కలిపి ప్యాన్ పెట్టి అందులో కొత్తిమీర వేసి ఒక చికెన్ కుర్మా రెడీ అయింది. ఇక మళ్ళీ నూనె కడాయి పెట్టి అందులో మనం పూరీలు లాంటివి చేసుకున్నాయి ఆ పూరీలలో కుర్మా చుట్టి కడాయిలో వేసి తయారు చేసుకొని ఇక గోలుతున్నాయి. ఓకే, ఇలా మనం సమోసాలాగా చుట్టి నూనెలో వేసి కొంచెం అటు ఇటు దూరంగా వేగినాక తీసి పక్కన పెట్టేసుకొని అలాగే అన్నీ ఒకటి చేసుకుంటూ పక్కన పెట్టేసుకొని వేడి చికెన్ సమోసాలు రెడీ అయినాయి. తినడమే ఆలస్యం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.